సింగర్ మంగ్లీ ఈ పేరు తెలియని సంగీత ప్రియులుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లోకి చొచ్చుకుపోయింది సింగర్. జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పండగకు తగ్గట్టుగా పాటలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అటు సినిమా పాటలతోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వదా ఫౌండేషన్ నిర్వహించిన మార్గా 2024 ఈవెంట్లో ఉషా ఊతప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గాను సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి మంగ్లీ ఎంపికైంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మున్ముందు మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గెలుపు జోష్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు బాగా ఫైన్ వేశారు. కాగా విశాఖపట్నంలో సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో క్యాపిటల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగిన పంత్ సేన 191 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా 43, డేవిడ్ వార్నర్ 52 మెరుపులకు తోడు పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దాదాపు 15 నెలల విరామం తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ 171 పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 20 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంతో ఢిల్లీ సారథి పంత్ పైన ఫైన్ పడింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. చూడలేదని ఓ పులిపెక్కి పోతాన్నావంట కదా అంటూ పుష్ప సినిమాలో రష్మిక మందన్న అదో రకం మా స్టైల్లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ పుష్ప కోసం చిత్తూరు యాస నేర్చుకొని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన యానిమల్కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకు తన పాత్రకు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు ఏకంగా 5 భాషలు మాట్లాడారు రష్మిక మందన్న. తాను లీడ్ రోల్ చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ చిత్రం టీజర్కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడడం ఇదే తొలిసారి. 5 భాషల్లోనూ రష్మిక డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతమని కొనియాడుతున్నారు గర్ల్ ఫ్రెండ్ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా 5 భాషల టీజర్ విడుదల కానుంది. మరి రష్మికతో టీజర్కి డబ్బింగ్ చెప్పించిన రాహుల్ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం ఎదురైంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన వార్డ్ కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ ప్రయాణం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో 2 గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు. హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బౌన్సర్లు గేట్లు మూసేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకుని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నారని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూపుల్లో జనసేన కార్యకర్తలు షేర్ చేశారు. పిఠాపురానికి ఎవరెవరో వస్తున్నారు, వారిని భుజంపై మొయ్యాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహి వాహనం అనుమతి తీసుకోలేకపోయారని ఉదయ్ శ్రీనివాస్ను జనసేన కార్యకర్తలు తిట్టిపోసుకుంటున్నారు. యూత్లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధుకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ దానిని సిద్ధునే వద్దనుకున్నాడని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఆయన ఎక్కడా ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి ఈ విషయంపై ఇలా స్పందించాడు. తెలుగు ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ గారు. ఆయనే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. నా సినిమా కెరీర్పై ఆయన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఇలా టాప్ లెజెండరీ హీరోలతో కలిసి పనిచేయాలని కోరిక నాకు కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్, కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదని చెప్పుకొచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్గా మార్చి 29న విడుదలైంది. కేవలం 2 రోజుల్లోనే 45 కోట్ల గ్రాసును రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మరో కొద్ది రోజుల్లో థియేటర్లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఫ్యామిలీ స్టార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని మైసమ్మగూడ వద్ద ఉన్న
నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమాలో వినోదంతో పాటు ఫైట్స్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపి పక్కా సమ్మర్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు.